రాష్ట్రంలో రాజకీయాలు ఇంకా మతం చుట్టూనే తిరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే అదే అర్థమవుతుంది. ఇప్పటికీ అదే మతం చుట్టూ రాజకీయాలను తిప్పే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్ జగన్‌ను ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఒక హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందో, ఆ ప్రయత్నానికి కొనసాగింపుగానే కూటమి ప్రభుత్వం పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో, ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి సార్ నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూశారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా నేను మాట్లాడాను. అంతే తప్ప వేరేదేం కాదు. ఆ వెంకటేశ్వర స్వామి నా చేత చెప్పించాడు ఈ వ్యాఖ్యలు అని చెప్పి ఇంకా అదే ఇష్యూని తిరుపతి లడ్డు ఇష్యూలో అయితే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, దీన్ని ఇక్కడ ఆపాలి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇప్పుడు మళ్ళీ నిన్న అసెంబ్లీ సాక్షిగా అదే వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఎలా అర్థం చేసుకోవాలి? శాసన మండలి విషయంకి వచ్చేసరికేమో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ వాయిదా తీర్మానం కూడా యాక్సెప్ట్ చేయట్లా. కానీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు అసెంబ్లీకే రావట్లేదు కాబట్టి ఇదే అదనుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, వెంకటేశ్వర స్వామి లడ్డులో ఇలా జరిగిపోయింది అని అంటే ఇంకా అసలు ఇది ఒక కేసు నడుస్తుంది సార్. కేసు వర్డిట్ తీర్పు వచ్చే వరకు ఒకళ్ళు నిందితులను ఒకళ్ళని ఫ్రేమ్ చేయటం అనేది చాలా దుర్మార్గం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అసెంబ్లీలో నిన్న వాళ్ళు మాట్లాడింది కానివ్వండి, ఆ ఫోటోలు తెచ్చి చూపించినవి కానివ్వండి, ఎంత దుర్మార్గంగా ఉండయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, ఇది పదే పదే చెప్పాలనే ప్రయత్నం ఒకటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదు చంద్రబాబు గారు కానివ్వండి, చాలా క్లియర్గా అదైతే ప్రజలకు అర్థమవుతుంది ఏమని చెప్పాలనుకుంటున్నారు అనేది. కాకపోతే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రజలు ఏ విధంగా ఉండాలి అని మాట్లాడుకుందాం. సార్, రాజ్యాంగం ఏమని చెప్తుంది? కులమతాలకు అతీతంగా పరిపాలన చేయాలి అనేది మన రాజ్యాంగం. సెక్యులర్ కంట్రీయే కదా. సో ఈ ప్రజాస్వామ్య దేశంలో కులమతాలకు అతీతంగా అందరికీ పరిపాలన ఏవైతే బెనిఫిట్స్ అందాలో అవన్నీ అందాలి అనేదే కదా మన రాజ్యాంగం. కానీ ఏదైనా ఇక్కడేం చేస్తున్నారు, కులాలు మతాలు రిపీటెడ్గా ఇదే సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు. ఇంకోటి, ఒకవేళ అతను క్రిస్టియన్ అంటే యేసుక్రీస్తుని ప్రే చేస్తారనుకుందాం, సీఎం అవటానికి అర్హులు కదా. ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటి, కులమతాలకు అతీతంగా మనకు అందాల్సిన బెనిఫిట్స్ అవ్వచ్చు, రాష్ట్రానికి అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేది ఎవరు, అంటే క్యాలిబర్ ఉన్న నాయకుడు ఎవరు అని చెక్ చేసుకోవాలి. అంటే వీళ్ళు ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టేస్తున్నారంటే అతను హిందూ కాదు అని గట్టిగా చెప్పాలనే ప్రయత్నం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేసినట్టు నాకైతే అనిపించలే. నాకు అసలు టార్గెట్ బీజేపీని చేసినట్టు కనపడుతుంది. ఎలాగంటారు? దేశవ్యాప్తంగా హిందుత్వ ఓట్లని ఓన్ చేసుకుంది ఎవరు చెప్పండి? బీజేపీ. చంద్రబాబు గారు ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే ఆ ఇమీడియట్ నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీతో పొత్తు కొనసాగించాల. అది గతం. మీరు 2-3 సార్లు జరిగింది. 3 సార్లు అది ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉంది. 1999 నుంచి 99లో బీజేపీతో పొత్తు, మళ్ళీ వదిలేశారు. అవును, మళ్ళీ బీజేపీతో పొత్తు, మళ్ళీ వదిలేశారు. అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేది అసలు బీజేపీతో పొత్తు అవసరం లేకపోయినా బీజేపీ బలం, అంటే అసలు బీజేపీతో పొత్తు అవసరం ఎక్కడ వస్తుంది? హిందుత్వ ఓట్లు. ఈ హిందుత్వ ఓట్లు కానీ బీజేపీతో సంబంధం లేకుండా తెచ్చుకోగలిగితే అసలు బీజేపీతో అవసరమే లేదు కదా వీళ్ళకి. అవును. ఈసారి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చూడండి, వీళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి వీళ్ళు చెప్పిన ప్రామిసెస్ అన్నీ వదిలేసి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మీదే పనిచేస్తున్నారు వీళ్ళు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు, హిందుత్వ ఓట్లని అట్రాక్ట్ చేయాలి అనేది ధ్యేయంగా పెట్టుకున్నారు. ఓకే. ఈ హిందుత్వ ఓట్లను ధ్యేయంగా పెట్టుకున్న దాంట్లో ఒకటి, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెబుతూనే హిందుత్వ ఓట్లను క్యాష్ చేసుకోవడం వలన ఎవరిని టార్గెట్ చేసినట్టు చెప్పండి? ఒకవేళ వాళ్ళు అనుకున్న పద్ధతిలో హిందువుల ఓట్లు టార్గెట్ చేసి తెచ్చుకోగలిగితే బీజేపీని కదా వాళ్ళు డౌట్ లేదు టార్గెట్ చేసింది. సరే, వీళ్ళు ఏం చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెబుతున్నారు. అది చెప్పాలనే ప్రయత్నం తెగ చేస్తున్నారు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఆడని చెప్పారా? ఆయనకు జగన్ కూడా డైరెక్ట్ గా చెప్పుకుని ఉన్నారు కదా. మొన్న మధ్య నేను బైబిల్ చదువుతానని చెప్పారు, బైబిల్ చదువుతానని చెప్పారు. 4 గోడల మధ్య నేను క్రిస్టియన్ని, బయటకు వస్తే ఎవరితో అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటానని ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారంటే 4 గోడల మధ్య నేను ప్రే చేసుకుంటా.
ఇల్లు గడప దాడితే నా మతం మానవత్వం, నేను అందరితో ఉంటా అన్నారు. చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మీరేంది కొత్తగా చెప్పి ప్రజలను బలవంతంగా, ఆయన చాలా క్లియర్గా చెప్పేశాడు కదా. ఇంకోటి, ఒకవేళ ఆయన ఏమన్నా క్రిస్టియానిటీని నమ్ముకుని ఉంటే వేరే మతాలకు ఏమన్నా ఆయన వల్ల దాడి జరిగిందా? అది కదా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 2019 నుంచి 2024 వరకు అనేక దేవాలయాల్లో దాడులు జరిగినాయి అంట. అంటే ప్రజలంతా పిచ్చోళ్ళలాగా ఉన్నారా? శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాలు కొన్ని ప్రాంతాల్లో కట్టించారు. అవును, అంటే వేరే రాష్ట్రాల్లో దేశం దాటి కూడా అవును, ఈవెన్ చేసాం కదా. యుఎస్ఏ, జమ్మూ కాశ్మీర్ లో కూడా కట్టారు కదా. టీటీడీ ఆలయం. నెక్స్ట్ అక్కడ వచ్చిన డబ్బుతో, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బుతో దగ్గర దగ్గర 3000 గుళ్ళు నిర్మాణాలు కానివ్వండి, రిపేర్లు అవనివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా. అవును, దాన్నే వీళ్ళు ఆ రోజున తప్పుపట్టి జగన్ గారు ఆ డబ్బులు దోచుకుంటున్నారు అనే విధంగా మాట్లాడి టీటీడీని, జగన్ గారిని, ఈరోజు అదే శ్రీవాణి ట్రస్ట్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా. అవును. నెక్స్ట్ ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వద్దాం. రాజశేఖర రెడ్డి గారు కూడా యేసుక్రీస్తునే నమ్మారు కదా, క్రిస్టియానిటీ. కానీ మీరు చూసుకోండి, లడ్డూకు పేటెంట్ తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి హయాంలో. లేదు. ఎస్విబిసి తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి హయాంలో. ఎస్విబిసి వద్దంది ఎవరు? చంద్రబాబు నాయుడు. లేదు. 2 కొండలను 7 కొండలు జీవో చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి. దాన్ని రద్దు చేస్తానని చెప్పింది ఎవరు? మళ్ళీ చంద్రబాబు. నిత్యాన్నదానం ఉండేది కదా మనకు ఒకప్పుడు, టోకెన్ సిస్టమ్ సార్, లిమిటెడ్ టోకెన్స్ ఇచ్చేవాళ్ళు. దాన్ని అన్లిమిటెడ్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. సామూహిక వివాహాలు స్టార్ట్ చేసింది ఎవరు? అది కూడా ఫస్ట్ టైం కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. నెక్స్ట్ దళిత గోవిందం, ఇది పర్టికులర్గా చెప్పుకోవాలి సార్, ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. రాజశేఖర రెడ్డి గారి మీద గత 20 సంవత్సరాలుగా జరిగిన దుష్ప్రచారం ఏంటి? క్రిస్టియానిటీని ఆంధ్రప్రదేశ్లో పెంచింది, పోషించింది రాజశేఖర రెడ్డి గారు అని ముద్ర వేశారు అప్పటి నుంచి. ఇప్పుడు ఈ అసెంబ్లీ సాక్షిగా స్టార్ట్ చేయలే వీళ్ళు, 20 ఏళ్ల క్రితం నుంచే ఒక ఫ్యామిలీ మీద విద్వేషంతో స్టార్ట్ చేసింది ఇదంతా. కానీ వాస్తవం ఏంటి? 2 కొండలను 7 కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఈ తిరుమలే కాకుండా, తిరుమల పరిధే కాకుండా ఇంకా 17, 19 ప్రధాన దేవాలయాల పరిధుల్లో కూడా అన్యమత ప్రచారం జరగకూడదు అని చెప్పింది రాజశేఖర రెడ్డి గారు జీవో తెచ్చి. పైగా దళిత గోవిందం అంటే ఏంటి? ఒకప్పుడు ఏమైంది, అందరికీ గుళ్ళో యాక్సెస్ ప్రాపర్గా లేక చాలామంది కన్వర్ట్ అయ్యారు. ఇది యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా. ఏంటి, ఈ దేవుడి దగ్గరికి పర్మిషన్ లేనప్పుడు ఏ దేవుడు పర్మిషన్ ఇస్తే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు. దట్ ఈస్, అందువల్ల కన్వర్షన్స్ అయినాయి అప్పట్లో. మరలా వాళ్ళ దగ్గర అంటే దేవుడి దగ్గరికి రానిట్లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికే దేవుడిని తీసుకెళ్దామనే కదా దళిత ప్రోగ్రాం. అవును, కాలనీల్లోకి వెళ్ళి హిందుత్వాన్ని ప్రచారం చేసుకుంటూ దేవుడి ప్రసాదాలు ఇచ్చుకుంటూ, అది కదా ప్రోగ్రాం. అది స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒకవేళ హిందూ వ్యతిరేక అయితే మళ్ళీ హిందుత్వాన్ని పెంచడానికి కాలనీల్లోకి దళిత గోవిందం ఎందుకు పంపేవారు? అవును. సో ఇది కేవలం ఆ కుటుంబం చేసిన. ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు హయాం తీసుకున్నా కూడా ఎన్ని గుళ్ళకి రిపేర్ చేయించారు, ఏంటి, ఎన్ని గుళ్ళకి ఎంత ఫండ్ శాంక్షన్ చేయించారు టీటీడీతో, ఇవన్నీ కూడా చాలా రికార్డెడ్గా ఉంటాయి. వెయ్యికాళ్ళ మండపం ఎవరు హయాంలో ధ్వంసమైంది? విజయవాడలో మీకు అభివృద్ధి పేరుతో 40 గుళ్ళు కూల్చింది ఎవరు? కూల్చివేత 2014-19 మధ్యలో జరిగింది కదా. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా, వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టినా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు మాట్లాడినా ఆథెంటిక్గా ఒక శాన్సిటీతో విత్ డాక్యుమెంట్ పట్టుకొని కదా మాట్లాడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు హిందుత్వాకి ఏం చేశారు? ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకులుగా ఆల్ ఆఫ్ సడన్ నిన్న మాట్లాడుతున్నారు కదా, హిందుత్వాకి గుళ్ళకు కానీ ఏం చేశారో వాళ్ళని చెప్పమనండి రికార్డెడ్గా. అవును, చెప్పగలరా వాళ్ళు? చెప్పాల్సి వస్తే అన్ని తప్పులే ఉంటాయి వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒకప్పుడు హిందువులే గొడవలు పెడతారని మాట్లాడాడు, వాళ్ళ నాన్నగారు సిగరెట్ వెలిగించుకుంటామని మాట్లాడారు, వాళ్ళ అన్నగారు అయితే హిందూ దేవుణ్ణి ఉరేసి చంపాలని చెప్పున్నారు నాగబాబు. వీళ్ళంతా ఈరోజు హిందూ ధర్మ పరిరక్షకుల్లాగా. నిన్న కూడా చూడండి అసెంబ్లీలో ఏమంటారు, హిందూ గుళ్ళ మీద ఈ దాడులు ఎన్నింటికంటే పర్మనెంట్ సొల్యూషన్ సనాతన చట్టం ఒకటి తెచ్చేసి ప్రభుత్వాలు నుంచి గుళ్ళను కాపాడాలి అని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాయి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మీరే కదా అధికారంలో ఉన్నారు. అవును, మీరు చెయ్యండి. ఎందుకు స్టేట్మెంట్లు, సినిమా డైలాగులా స్టేట్మెంట్లు ఇవ్వటం ఎందుకు? మీరు చెయ్యండి. మీరు చేస్తానంటే ఎవరన్నా అడ్డుపడ్డారా? అడ్డుపడేవాళ్ళు ఉండారా? చేయకుండా ప్రతిదీ రాజకీయమేనా సార్? ప్రతిదీ రాజకీయమేనా? నిన్న చూడండి బైబుల్ పట్టుకున్నారా ఏంటో. నిన్న సుబ్బారెడ్డి గారి భార్య స్వర్ణమ్మ
బైబిల్ పట్టుకున్నారు, అటువంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు దీన్ని కూడా ఆ ఫోటోలు ఆ ఫోటోలు అసెంబ్లీలో అదే అసెంబ్లీ సాక్షిగా ప్రదర్శిస్తూ, అంటే ఇక్కడ మతమే వీళ్ళకి టార్గెట్ గా మారిపోయింది అనేది క్లియర్ గా కనపడుతుంది. సార్ టీటీడీ చైర్మన్ ఇద్దరు, ఒకటి అంటే వాళ్ళ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, ఇద్దరు ఫోటోలు పెట్టి వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పాలని చూస్తున్నారు. వాళ్ళు మరలా వాళ్ళు చూపించిన ఫోటో అబద్ధం అని కూడా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజాలు ఎవరు చెబుతున్నారు, అబద్ధాలు ఎవరు చెబుతున్నారు. అంటే హిందూ మతం యొక్క ధర్మం తెలిస్తే మనం వేరే మతాన్ని కించపరచడం, వేరే మతం జోలికి వెళ్ళం, మన మతాన్ని మనం నమ్ముకొని ఫాలో అవుతాం. అలాంటి హిందూ ధర్మం అబద్ధాలు చెప్పటం సనాతన ధర్మం. వాళ్ళేమి ఆ ఫోటో ఫేక్ అని చెప్పాల, ఏంది చాలా క్లియర్గా విజయమ్మ గారి చేతిలో ఉన్న బైబుల్ని ఆమె వేరే ఇంకొకటి అందుకోబోతూ ఒక పని రీత్యా ఇస్తే పట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే పట్టుకోరా, ఈ చంద్రబాబు గారు చర్చిలకి వెళ్ళి ఓట్లు అడగలేదా, లేదు మసీదులకు వెళ్ళి టోపీలు పెట్టుకొని ప్రార్థనలు చేయలేదా చంద్రబాబు గారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని పెద్ద పెద్ద దుమ్ము మొక్కలు ఉంటాయి ఏమని అడగలేదా ముస్లిమ్స్ ఇఫ్తార్ విందులో, అంటే ముస్లిం అయిపోయినట్టయినా. అంటే ప్రజలను ఎంత దారుణంగా మోసం చేయాలనే దురుద్దేశం. అది కూడా ఏంటి అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీని ఒక పక్కనేమో దేవాలయంతో పోలుస్తూ, దేవాలయంలో కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంకా దేనికైనా బరితెగిస్తారు కదా. నెక్స్ట్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళు చెప్పింది ఏమన్నా అబద్ధము, వాళ్ళు చూపించింది అబద్ధం చెప్పట్లా, మొత్తం చెప్పట్లేదు అంటున్నారు. అవును, అంతే. ఆయన కూడా ఏం చెప్పారు, నా కూతురు పెళ్లి క్రిస్టియన్ అంటే ఏమంటారు క్రిస్టియన్ తరహాలో జరిగింది పెళ్ళి అనే కదా వాళ్ళు క్లెయిమ్ చేశారు. చాలా క్లియర్గా ఏం చెప్పారు, నా కూతురు పెళ్లి దేవాలయంలో నేను చేశాను, దానికి సాక్షులు ఎవరో కాదు బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు తమ్ముడే వచ్చి ఆశీర్వదించారని కూడా చెప్పారు. కానీ అవతల వాళ్ళు అంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అంటే అవతల వియంకులు క్రిస్టియానిటీ తరపున కూడా పెళ్లి చేసుకుంటే ఒక అతిథిగా వెళ్ళానన్నారు. నేను వెళ్ళలేదు, అలా జరగలేదు అని చెప్పట్లేదు కదా. అంటే ఇక్కడ నేను ప్రజలకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే సార్, ఈ అసెంబ్లీ ఎపిసోడ్ చూసాం, నిజం ఎవరు చెబుతున్నారు, అబద్ధం ఎవరు చెబుతున్నారు. అంటే ఈ రెండు కూడా అబద్ధం అని చాలా క్లియర్గా ప్రూవ్ చేసినట్టే. ఇప్పుడు వాళ్ళేమి ఆ ఫోటో ఫేక్ అని చెప్పట్లా, ఆ ఫోటో సందర్భం మొత్తం వీడియో చూపించి చెబుతున్నారు. అంటే ప్రజలని మోసం చేయాలని చూస్తుంది ఎవరు. ఇక్కడ అసలు రాజకీయాల్లో ఎంటైర్ ఎపిసోడ్ మీరు చూస్తే రాజకీయాల్లో వెంకటేశ్వర స్వామిని వాడుకుంటుంది ఎవరు అనేది కూడా నిన్నటితో ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది సార్. ఇంకా 1 or 2% పీపుల్కి ఏంటంటే ఎవరు నిజంగా వాడుతున్నారు రాజకీయంగా వెంకటేశ్వర స్వామిని అని కొంత ప్రలోభం అంటే కొంచెం సందేహాలు ఉన్నాయి. నిన్నటితో చాలా క్లియర్ అయింది ఏంటంటే వెంకటేశ్వర స్వామిని కేవలం రాజకీయం కోసమే ఇదంతా నడుపుకుంటూ వచ్చారు ఇన్ని రోజుల నుంచి అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ నిన్న చంద్రబాబుతో పాటు అటు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆయన 2 రకాల వ్యాఖ్యలు చేశారు నిన్న అసెంబ్లీ సాక్షిగా. ఒకటి గత ప్రభుత్వం హయాంలో ఇదంతా కల్తీని జరిగిందని లేదా గత ప్రభుత్వమే చేసిందని నేను చెప్పలేదు, ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగా చేసిన వ్యాఖ్యలు అవి అని చెప్పే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఇదంతా ఇదే ఇస్లాంలో జరిగితే మీరు ఇలాగే ఉంటారా అంటే వేరే మతాల్ని ప్రొవోకేట్ అసలు ఎంతవరకు సార్ అది ఎంత రెండు విభిన్నమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ ఒకటి గత ప్రభుత్వంలోనే ఇదంతా జరిగిందని చెప్పింది పవన్ కళ్యాణ్, ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపిందని చెప్పి. ఇప్పుడు నేనెక్కడ చెప్పాను అంటున్నాడు ఆయన. మరోవైపు వేరే మతాలని సాగుగా చేసుకుని వేరే మతాల్లో ఇలాగే జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా అంటే ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఇది ఒకటోసారిగా సార్ ఫస్ట్ డే ఎప్పుడైతే సెప్టెంబర్ 18 చంద్రబాబు గారు చెప్పిన తర్వాత కూడా ఈయన అతనే సనాతని అని డిక్లేర్ చేసుకొని సనాతని అని డిక్లేర్ చేసుకొని అప్పుడు కూడా ఈ విధంగానే హిందువులు మాత్రమేనా మిగిలిన వాళ్ళకైతే ఇదంతా దేశం ప్రపంచం అంతా రగిలిపోయిద్ది అది ఇదని మాట్లాడారు. ప్రతిసారి వేరే మతాలను ప్రొవోక్ చేస్తున్నారు. అంటే మీకు ఓట్లు వద్దా, ఫస్ట్ థింగ్ ఓట్లు వద్దా, అసలు ఓట్లు పక్కన పెడదాం, మీరు అధికారంలో ఉండి మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడే అర్హత వాళ్ళకి ఎవరు ఇచ్చారండి? ఆ రైట్ ఉందా వాళ్ళకి అసలు? బేసికల్లీ సార్ పవన్ కళ్యాణ్ మాట్లాడేదాన్ని ఎవరు సీరియస్గా తీసుకోకపోవటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం అంట నేను. ఓకే, వెరీ గుడ్. లేకపోతే ఈ మాట ఎంత గందరగోళం అయ్యేది ఇప్పటికి. కానీ ఎవరు సీరియస్ తీసుకోబట్టే కదా ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్. మతాల మధ్య గొడవ ఏంటంటే ఆంధ్ర ప్రజలు అంత ఎమోషనల్ కారు. ఎమోషన్ కాదు సార్, ఆంధ్ర ప్రజలు వెల్ ఎడ్యుకేటెడ్ అంటాను నేను. వెల్ ఎడ్యుకేటెడ్, ఎమోషనల్ కారు. చిన్న చిన్న విషయాలకి రెచ్చిపోయే మనస్తత్వం అయితే
ఉండదు. సో లేదంటే అదే వేరే రాష్ట్రాల ప్రజల మనోభావాలు వాళ్ళ యొక్క భావోద్వేగాలు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవి మరి. సార్ దేశం మొత్తం ఇదే నడుస్తుంది సార్. రాజకీయాల్లోకి దేవుళ్ళని, మతాలని, కులాలని తెచ్చి పరిపాలన చేయాలని చూస్తున్నారు. ఎమోషనల్ ఫూల్ని చేయాలని చూస్తున్నారు ప్రజల్ని. ఎగ్జాక్ట్లీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే శివాజీ మహారాజ్ శివాజీని తీసుకోండి. ఈజ్ ఎ గ్రేట్ వారియర్, అన్డౌటెడ్లీ అతని గ్రేట్ వారియరు, రాజు, అతని పరిపాలన. కానీ ఇప్పుడు ఏం చెబుతున్నారు, హిందూ రాజు ముస్లింలని ఎదిరించిన హిందూ రాజుగా చెబుతున్నారు. ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో కళింగులు ఉండారు, చోళులు ఉండారు, దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉండారు. వాళ్ళ కథ గురించి చెప్పరు మనకి. ఇప్పుడు హిందుత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ భావజాలాన్ని సౌత్ ఇండియా మీద రుద్దటానికి ఇప్పుడు చావా సినిమా అవ్వచ్చు, శివాజీ అవ్వచ్చు. కానీ శివాజీ సేనాధిపతులు కానీ, అతని యొక్క సలహాదారులు కానీ, అతనితో ట్రావెల్ చేసిన వాళ్ళంతా ముస్లిమ్స్. ఈ నిజాన్ని చెబుతారా? చెప్పరు. మొఘల్స్ దగ్గర సేనాధిపతులు కానీ, సైన్యం కానీ హిందువులు. ఈ నిజం చెబుతారా? చెప్పరు. అది రెండు రాజ్యాల మధ్య రాజ్యాలు ఉన్నప్పుడు రాజ్యాధికారం కోసం జరిగిన యుద్ధాలు అవి. అంతే. కాకపోతే గ్రేట్ లీడర్ అనండి. లేదు, మొఘల్స్ యొక్క అరాచకాన్ని ఎదిరించిన రాజు, బట్ హీ ఈజ్ హిందూ. అవును. అంతేగాని ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు కదా. అంతే కదా. కానీ ఈ రోజున ఎలా పోర్ట్రేట్ చేసి, ఎలా చూపించి, ఎలా చెప్పాలని చూస్తున్నారు. మరి చోళుల గురించి చెప్పొచ్చు కదా, సౌత్ ఇండియాలో కళింగుల గురించి చెప్పొచ్చు కదా. ఎందుకు బలవంతంగా వేరే వాళ్ళని తెచ్చి మనకు రుద్దాలని చూడటం? వల్లభాయ్ పటేల్ విషయం కూడా తీసుకుందాం సార్. ఎందుకు ఇక్కడ కూడా సౌత్లో కూడా అప్పుడు అంటే అటు సైడు ఈ మొఘల్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఇటు సైడ్ అంటే కాకతీయులకి వేరే హిందూ రాజులకి యుద్ధాలు జరిగాయి. ఇక్కడ మన ఒరిస్సా నుంచి మొదలైతే ఉత్తర తెలంగాణ ఈ వైపు, ఇటువైపు కూడా ఉత్తరాంధ్ర వైపు కూడా చోళులకి, చాళుక్యులకి యుద్ధాలు జరుగున్నాయి. అంటే హిందూ రాజుల మధ్య కూడా పరస్పర యుద్ధాలు జరిగినాయి కదా. అప్పుడు అక్కడ మతం అడ్డు రాలేదు కదా. రాజ్యాలు, రాజ్యాధికారాల కోసం జరిగిన యుద్ధాలను కూడా ఈ రోజును తీసుకొచ్చి ఏ విధంగా. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఆల్ ఆఫ్ సడన్ వల్లభాయ్ పటేల్కి అంత విగ్రహం పెట్టారు. అది ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, దాంట్లో ఎవరు అబ్జెక్ట్ చేసేది లేదు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు సినిమాల రూపంలో ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా? ఫ్రీడమ్ ఫైటర్స్ని సైతం తక్కువ చేసి చూపిస్తున్నారా లేదా? ఇప్పుడు నిజంగా వల్లభాయ్ పటేల్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారి నిర్ణయాలని వ్యతిరేకించుంటే, లేదు గాంధీ గారు, నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు అయి ఉంటే, ఆయన అప్పుడే బయటకు వచ్చేవాడుగా కాంగ్రెస్ నుంచి. అవును, రాలేదు. ఆయన జీవితాంతం కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా. కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ రోజు వల్లభాయ్ పటేల్కి అన్యాయం జరిగిపోయినట్టు ఇప్పుడు లేని వల్లభాయ్ పటేల్ను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఆయనకి లేని బాధ వీళ్ళకి వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ సార్, ఇదంతా కూడా ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే, ప్రజలకి మనం ఏమి ఇచ్చాము, అంటే మనము సొసైటీలో ఏం డెవలప్మెంట్స్ చేసి చూపించాం, ఇన్ఫ్రా డెవలప్ చేసామా, లేదు స్కూల్స్ బాగు చేసామా, ఏమైనా కొత్తగా ట్రైన్స్ ఫెసిలిటేషన్స్ పెంచామా, సామాన్యులకి ఏమి ఇవ్వగలిగాం, 1 నేషన్ 1 రేషన్ అన్నారు, అది ఎంతవరకు ప్రొసీడింగ్స్కి వచ్చింది, ఇవన్నీ వదిలేసి విద్యా, వైద్యం అందరికీ అందుబాటులోకి ఉందా లేదా, అంటే మన మౌలిక సదుపాయాలు, పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ మెరుగుపడుతున్నాయా లేదా, ఒక ప్రభుత్వం చేయాల్సిన ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం దేశంలోనే ఈరోజు ఎట్లా ఉన్నాయి అంటే, కులాలు, మతాలు మధ్య రెచ్చగొట్టే ధోరణితో ప్రొవోక్ చేసి ఓట్లు వేయించుకునే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి సార్. కానీ సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా ప్రొవోక్ అవని ప్రజలు ఉండటం మన అదృష్టం.